హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి అండి నేను శివ కళ్యాణం అని మీకు స్టార్టింగ్ పెట్టా కదా, సో పార్ట్ 1 అండి అయిపోయింది కదా. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్దండి. పార్ట్ 1లో అయితే స్వామివారి కళ్యాణం, అలాగే జగాజ్యోతి, అలాగే స్వామివారి ఎదుర్కోలాటం ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు చూస్తే ఇది క్లియర్గా మీకు అర్థమైపోద్ది. సరే ఇంకేంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆ రోజు 6:30 అండి. మనకి ఎప్పుడు పౌర్ణమికి అయితే రథం అనేది ఊరేగిద్దండి. కాకపోతే మొన్న పౌర్ణమి రోజు ముందు రోజే మనకి రథం అయితే ఊరేగిందండి. ఎందుకంటే పౌర్ణమి రోజు మనకి గ్రహణం వచ్చింది కాబట్టి ఆ రోజు అయితే గ్రహణం రోజు చేయకూడదు కాబట్టి ముందు రోజు చేశారండి. ఇంకా స్వామివారు ఆ రోజు నైట్ కళ్యాణమైన 4:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ ఇదే 6:30 అయిన టయానికి వస్తారండి. రథం ఆల్రెడీ రెడీ అయిపోయి సిద్ధంగా ఉంది. స్వామివారి కోసం వెయిట్ చేస్తున్నారు. సో స్వామివారు రాగానే ఆ రథంలో ఎక్కిచ్చేసి స్వామివారి అత్తగారింటికి అంటే పార్వతీ అమ్మగారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుని అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే రథం వస్తుందండి. చూడండి స్వామివారు అయితే వచ్చేసారు. ఊరంతా తిరిగేసేసి అలాగే కొబ్బరికాయలు అలాగే పూజ అన్నీ అందుకుని స్వామివారు అయితే రథం అయితే ఎక్కడానికైతే వచ్చేసారండి. ఇంకా రథాన్ని ఎక్కేసిన తర్వాత ఇక్కడైతే తమలపాకులు అలాగే కొబ్బరికాయ అలాగే గుమ్మడికాయలు అలాగే కుంకుమ ఇవన్నీ ఆరబోస్తారండి స్వామివారిని ఎక్కించి. అలాగే ఎవరైతే పీటల మీద కూర్చున్నారో ఆ దంపతుల్లో ఒక అతన్ని అంటే లేడీస్ని కాకుండా ఓన్లీ జెంట్సేనండి. అలాగే ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఎవరైతే పెద్దలు ఉంటారు కదా, సో వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని ఎక్కిస్తారండి. మెయిన్ అంటే వీళ్ళకి ఆనవాయితీగా ఉంది. చెప్పాను కదా, వాళ్ళ కుటుంబీకులు మాత్రమే ఎక్కిస్తారు. మిగిలిన వాళ్ళైతే ఎక్కడానికి అర్హత లేదండి. ఇంకా స్వామివారిని ఎక్కిచ్చేసారు. చూడండి టైం అయితే 7 అయిపోయిందండి. ఎందుకంటే లేట్గా అయింది కళ్యాణం, అందుకే స్వామివారు కూడా లేట్గా వచ్చారు. ఇంకా ఇప్పుడు రథం అయితే స్టార్ట్ అయ్యడానికి పవర్ అయితే తీసేస్తారండి. ఎందుకంటే పైన కరెంట్ వైర్లు అయితే తగిలే అవకాశం ఉంటుంది. అలాగే క్రౌడ్ కూడా ఉంటుందండి. చూడండి కరెంట్ అయితే ఆఫ్ చేశారు. కానీ ఇక్కడ విషయం అయితే మనం చాలా హ్యాపీగా అనుకోవచ్చు అండి. ఎందుకంటే స్వామివారిని రథం ఊరేగేటప్పుడు ఎవరికి ఇచ్చిన దెబ్బ కానీ పడిపోవడం కానీ గొడవలు కానీ ఏమీ జరగవండి. ఇంత క్రౌడ్గా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా అందరూ హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకుని వస్తారండి. ఇంకా రథం వెళ్ళిపోగానే మేమైతే టెంపుల్లోకి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకున్నామండి. అలాగే పిల్లలకి కొన్ని బొమ్మలు అలాగే జ్యూస్ అవి ఇప్పించాను. ఇంకా రథం అయితే ఆల్రెడీ వెళ్ళొచ్చేసిందండి. అంటే స్టార్టింగ్ వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఇక్కడ రథము స్వామివారి టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యగానే అండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. కానీ అమ్మవారి ఇంటి అంటే పుట్టిల దగ్గర నుంచి వచ్చేసరికి మాత్రం చాలా స్లోగా అసలు నేను రాను అని చెప్తుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అరహర అని స్వామివారిని పిలుస్తూ చాలా నిదానంగాని చాలా బాగుంటుందండి వాళ్ళు మాట్లాడే విధానం కూడా. సో చూడండి స్వామివారు అయితే వచ్చేస్తున్నారు. మ్యాక్సిమం 6:30-7కి స్టార్ట్ అయ్యిద్దండి. ఇంకా నైట్ వచ్చేసరికి 9:39 కల్లా వచ్చేస్తుంది. ఆ రోజు మాత్రం అసలు ఊరైతే ఎలా ఉంటుందంటే అసలు జనాలతో రథం ఊరేగడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. చాలా బాగా చేస్తారు. ఆ రోజు నెక్స్ట్ డే కూడా మనకి ఏంటంటే స్వామివారి వసంతాలు అలాగే కళ్యాణం ఇవన్నీ చేస్తారు కదా. సో చూడండి ఎంతమంది ఉన్నా కూడా అసలు ఇంత కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అలా మంచిగా చేసుకుంటారు. ఇక చూడండి లోపల స్వామివారి మీ అందరి కోసం అయితే చాలా కష్టపడ్డానండి. ఫైనల్లీ అయితే నేనైతే బిల్డింగ్ ఎక్కేసి స్వామివారిని మీకు కూడా చూపిద్దామని చూపించాను. ఇక చూడండి రథం అయితే మనకి టెంపుల్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ అదే రథంతో స్వామివారిని అయితే ఆ రథం నుంచి దించేసేస్తున్నారండి. ఇలా దించేసిన తర్వాత టెంపుల్లోకి అయితే తీసుకెళ్ళిపోతారండి. టెంపుల్లోకి తీసుకెళ్ళిన తర్వాత స్వామివారికి మళ్ళీ హారతులు అవన్నీ ఇచ్చేస్తారు. చిన్నత ఎక్కడ వాళ్ళు అక్కడ నాటకాలు అలాగే మళ్ళీ స్వామివారికి సంబంధించినవి కొన్ని వేషాలు ఇవన్నీ వేస్తూ ఉంటారండి. ఇంకా ఆ రథం రోజు అయితే మా పిల్లలకి కదండి చాలామంది పిల్లలకి హ్యాపీ. ఎందుకంటే రథం రోజు ఎక్కడెక్కడ బొమ్మలు కానీ తిరణాలన్నీ ఆ రోజు ఫుల్గా ఉంటుంది. కూడా జనం కూడా బాగా వస్తారని కొంటారని అన్నీ పెట్టేస్తారండి. ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు. ఇక్కడ మాకైతే మాత్రం ఒక 2,000 అయిపోయినాయి బొమ్మలకు మాత్రం. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే వచ్చేసరికి స్వామివారికి వసంతోత్సవాలు అంటే మనకి చంద్రగ్రహణం మార్నింగ్ అయిపోయింది కదండి. హోలీ రోజే మనకి వసంతాలు జరుగుతాయి. ఇలా స్వామివారు కూడా ఊరేగిస్తారండి. హోలీ అయిపోయిన తర్వాత వసంతాలన్నీ అయిపోయినా పసుపు కొడతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అండి నైట్ అయితే మొత్తం లైటింగ్ వేసేస్తారండి. ఇక్కడైతే మామూలుగా సమారాధన చేస్తారు. అంటే సమారాధన అంటే ఏం లేదండి, అన్నదానం అండి. వీళ్ళకి లేదు వీళ్ళకి ఉంది అనే పక్షపాత వైఖరి లేకుండా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అనేది అన్నం అయితే పెడతారండి. అలాగే చాలామంది వస్తారు ఆ రోజు. చూడండి మొత్తము చాలా 4-5 ప్లేసుల్లో అయితే ఉందండి. ఇంకా మేము మా వారు పిల్లలు అందరం అయితే వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి ఇంకెక్కడైతే ఖాళీ ఉందో అక్కడ తిన్నామండి. నిజంగా
స్వామివారి ప్రసాదం అంటే అసలు అది మనకి ఎంతో అదృష్టం ఉండాలి ఆ ప్రసాదం దొరకాలంటే. నిజంగా మాకైతే దొరికిందండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నైట్ అయితే భోజనం చేసేసాం, మా పిల్లలు మేము అందరం అయితే తినేసాం. చూడండి మా ఫ్రెండ్స్ అందరం అయితే ఒకే వేలో కూర్చున్నాము. ఇంక ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడైతే స్కూల్ పిల్లలండి, అంటే ఇక్కడ కొన్ని స్కూల్స్ ఉంటాయండి. ఆ స్కూల్స్లో చాలామంది పిల్లల చేత ప్రతిసారి అండి, ఇక్కడైనా కదండి ఎక్కడైనా వాళ్ళు వెళ్ళడానికి నాట్యం వేయడానికి వెళ్తూ ఉంటారు. సో అలా ఇక్కడైతే నాట్య ప్రదర్శన చేస్తారు. ఎందుకంటే మన ఆచార సాంప్రదాయాలు అనేవి ఇక్కడ మాత్రం చాలా బాగా చూపిస్తారండి. ఏంటంటే ఇయర్కి వచ్చి ఒకసారి అంటే ప్రతి ఇయర్ జరిగిద్ది, అలాగే ఇయర్లో ఒకసారి జరిగిద్ది కాబట్టి ఎటువంటి లేకుండా 5 days చాలా అంటే చాలా కలర్ఫుల్గా సో అన్నీ బాగా చేస్తూ ఉంటారండి. అలాగే భోజనం చేసిన వాళ్ళు వెంటనే కాసేపు వచ్చి వీళ్ళ నృత్యాలు అన్నీ చూస్తారండి. చాలా బాగా చేస్తుంది. చూడండి పిల్లలు, చిన్నపిల్లలైన మహా అయితే ఒక 10-15 years లోపే ఉంటాయి ఈ పిల్లలకి. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. నాకైతే చిన్నప్పటి నుంచి నాట్యం అనేది చాలా ఇష్టం అండి, కానీ నాకు అవకాశం లేదు. వీళ్ళని చూస్తే నాకైతే చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుందాం అనిపించింది, కానీ సో మనకు ఆ టైంలో అయితే ఎటువంటి అవకాశం లేకపోయింది. సో వీళ్ళని చూస్తే నాకు అనిపించింది నేర్చుకోవాలి అని. మా పిల్లలను నేర్పిద్దామంటే నాకు పాప లేకపోయే, 2 అబ్బాయిలే. సో అందుకని ఇంకేం చేస్తాం, కాంప్రమైజ్ అయిపోయాను. చూడండి దీపాలతో పిల్లలు ఎంత బాగా చేస్తున్నారంటే నాకైతే 2 కళ్ళు సరిపడదండి. 5 days, ఒకరోజు స్వామివారికి కళ్యాణం, ఒకరోజు రథమూరేగటం, ఒకరోజు నాట్యం, ఇలా ప్రతిదీ చేస్తారండి. 5 days ఒక 5 అద్భుతాలాగా ఉంటాయండి. మీకు వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి. అలాగే వీడియోలో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. బాయ్.